ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. allevents.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. మలక్పేటలో కాల్పుల కేసులో విచారణను స్పీడప్ చేశారు పోలీసులు. సిపిఐ నేత చందు నాయక్ పై కాల్పులు జరిపింది రాజేష్, సుధాకర్, శివభాషగా గుర్తించిన పోలీసులు భూ తగాదాల వల్లే చందు నాయక్ ను కాల్చినట్లు తేల్చారు. కాల్పులకు కుంట్లార్లోని భూ తగాదాలే కారణమని చెప్పారు. గత కొద్ది రోజుల నుంచి రాజేష్ కి చందు నాయక్ కి మధ్య విభేదాలు ఉన్నాయి. కుంట్లూరులోని రావి నారాయణ రెడ్డి నగర్లో చందు నాయక్ అనుచరులు గుడిసెలు వేయడంతో రాజేష్ కక్ష పెంచుకున్నాడు. సిపిఐ పార్టీలో ప్రస్తుతం కౌన్సిల్ మెంబర్గా ఉన్న చందు నాయక్తో కలిసి తిరిగిన రాజేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. మరోవైపు వివేహేతర సంబంధం కూడా చందు నాయక్ హత్యకు కారణమైందే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇవాళ చందు నాయక్ అంత్యక్రియలు ఇవాళ సొంతూరులో జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. మలక్పేట్ కాల్పుల కేసు సంబంధించి రోజుకొక నిన్న జరిగింది మనకు తెలిసిందే. నిన్న పార్క్ లో చందు నాయక్ వాకింగ్ చేస్తుండగా 4 దుండగులు వచ్చి కాల్పు జరపడం, ఆయన ఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది. మనకు తెలిసింది అన్నీ కూడా. ఆ నలుగురు ఎవరు ఆల్రెడీ నిన్న ఈవినింగే వాళ్ళు నలుగురు కూడా ఎవరైతే దుండగులు హత్యకు పాల్పడ్డారో వాళ్ళ నలుగురు కూడా పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ వన్ బై వన్ బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాల్చిన వ్యక్తులు రాజేష్, సుధాకర్, శివ భాషగా పోలీసులు గుర్తించడం జరిగింది. బట్ మెయిన్ టార్గెట్ దీనికి చందు నాయక్ చంపడానికి మెయిన్ కారణం అయితే భూతగాదుల వల్లే చంపేశారని పోలీసులు అయితే ఇప్పటికైతే నిర్ధారించడం జరిగింది. కంట్లూరు అనే ప్రాంతంలో భూతగాదులు ఉన్నాయి, వాటిలలో ఇతను ఇన్వాల్వ్ అయినది ప్రధాన అభియోగంగా తెలుస్తూ ఉంది. కొద్ది రోజుల నుంచి రాజేష్ కి అది చందు నాయక్ ఎవరైతే కాల్పులు జరిపిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఉన్నారు, రాజేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి చందు నాయక్ మధ్య కొన్నాళ్ళుగా విభేదాలు కొనసాగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే అనే ప్రాంతంలో రావినారాయణ రెడ్డి నగర్ అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో తన అంచెలతో కలిసి గుడిసెలు వేచాడు. ఎవరు మన చందు నాయక్ గుడిసెలు వేయడంతోనే రాజేష్ కక్ష పెంచుకున్నాడు. సో అతన్ని ఎలాగైనా అంతమొందించాలి, అడ్డుపడ్డాడు అనే ఒక ప్రాస్పెక్ట్ లో అతన్ని టార్గెట్ గా పెట్టుకొని చంపేసినట్టుగా మనకి స్పష్టంగా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నిందితులను పట్టుకోవడానికి 10 టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అంటే పోలీసుల యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వీళ్ళంతా నిందితులంతా కూడా కాల్పులు జరిపిన తర్వాత చౌటుప్పల వైపు పారిపోయినట్లుగా సీసీ కెమెరాలు గుర్తించామని చెప్తున్నారు. అదేవిధంగా ఘటనా స్థలంలో మొత్తం 7 రౌండ్ల బుల్లెట్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. చందు నాయక్ నిజానికి ప్రాణహాని ఉందని పోలీసులకి ఎలాంటి ఫిర్యాదు చేయలేదండి. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న ట్రెండ్ ఏంటంటే గతంలో అతనికి ప్రాణహాని ఉందని పోలీసులు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని ఏదైతే ఒక అలిగేషన్ వాటిలో బయటకు వస్తున్నాయో వాటికి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. చందు నాయక్ తనకు ప్రాణహాని ఉందని ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదని పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఆయన అంచికలు నర్సాయపల్లిలో ఈ రోజు జరగబోతున్నాయి. చందు నాయక్ స్వగ్రామం నర్సాయపల్లిలో జరగబోతున్నాయి. సో ఓవరాల్ గా నిన్న కొంత యాక్చువల్ గా గుర్తించారు, అంటే లొంగిపోయారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది కానీ బట్ వారు అసలు అక్యూజ్డ్ కాదు, వారికి సంబంధం లేదనే పాయింట్ ని పోలీసులు రైజ్ చేస్తున్నారు. రాజేష్, సుధాకర్, శివ భాష వీళ్ళు నలుగురు కాల్పులు పాల్పడ్డారు. వీళ్ళ నలుగురు కోసం ఇదంతా కూడా అంటే వాళ్ళు 10 బృందాలుగా వీటిపై పోలీసులు పట్టుకు గాలిస్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి పారిపోయారు ఏంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిని పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్టు చెప్తున్నారు. బట్ ఓవరాల్ గా అయితే ఇంకోటి ఏంటంటే వివాహేతర సంబంధం ఒక యాంగిల్ వచ్చింది, లేదంటే ఇంకొక రీజన్, ఈ విధంగా రకరకాల రీజన్ వచ్చినప్పుడు కూడా మెయిన్ సోర్స్ కాల్పులకు కారణం లేదంటే అతని హత్య కారణం మాత్రం భూ తగాదాలే అని ఇప్పటికైతే పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. కంటూరులో ఎక్కడైతే ఉన్నారో రావినారాయణ రెడ్డి నగర్ లో ఈ చందు నాయక్ సంబంధించిన అంశాలు గుర్తులు వేయడంతో అతను రాజేష్ అనే వ్యక్తి కక్ష పెంచుకున్నాడు అయితే దాన్ని ఒక ప్రైమరీ రిపోర్ట్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జనరల్ గా ఏంటంటే సిపిఐ కమ్యూనిస్ట్ భావజాల వామపక్ష భావజాలం అంటే భూమి లేని వాడికి భూమి ఇవ్వాలి అనే ఒక ప్రాస్పెక్ట్ లో ఉంటారు కాబట్టి మేబీ ఏదైనా ల్యాండ్ ఏదైనా దొరికితే ల్యాండ్ ఏదైనా కనిపిస్తే
అక్కడ ఆ లంచర్లతో వెళ్ళి అక్కడ గుడిసెలు వేయటం కానీ పాగాలు వేయటం కానీ ఇవి జరుగుతూ ఉంటుంది. సో దీన్ని అతను పర్టికులర్ గా రాజేష్ అనే వ్యక్తి ఎవరైతే మెయిన్ లీడ్ అంటే ఈ చందు నాయక్ హత్యలో మెయిన్ కీలక పాత్ర పోషించాడో అతను దీన్ని వ్యతిరేకిస్తూ అతనిపై కక్ష పెంచుకోవడం పక్క ప్లాన్ తో నిన్న వాకర్స్ వరకు అతని యొక్క అడుగుజాడల మొత్తం కూడా అంటే అతను వేరే బోట్ మొత్తం కంప్లీట్ గా తెలుసుకుని పక్క ప్లాన్ తోనే నలుగురు వెళ్లి అక్కడ మలక్పేటలో ఉన్నటువంటి ఆ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కాల్పులు జరిపి అతను చనిపోయిన తర్వాత పారిపోయినట్టుగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెంకట్.